హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను ఈరోజు బజ్జీలు చేయాలనుకుంటున్నాను. దానికి ముందుగా మనం సరిపడినంత పిండి, అది శనగపిండి తీసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కారం, వామేమో కొంచెం నలుపుకోండి. రెండు చేతుల మధ్యలో పెట్టుకొని కొంచెం నలిపేసి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. వీడియో క్లిప్లో చూపించినట్టు కొంచెం నలుపుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, వంట సోడా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయి తర్వాత యాడ్ చేశాను. ఉంది పక్కన పెట్టాను కానీ ఇంకా మర్చిపోయాను. తర్వాత వాటర్ వేసాక నేను అది వంట సోడా వేసుకున్నాను. ఇప్పుడు దానికి సరిపడినట్టు చూసుకొని పిండిలో చూసుకొని కలుపుకోండి. ఆ పిండికి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మన ఫింగరు పిండిలో డిప్ చేస్తే అది స్టిక్ అవ్వాలి మన ఫింగర్కి. అలా ఉంటే కరెక్ట్గా బజ్జీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అందులో ఏ బజ్జీలైనా నేనైతే అరటికాయ బజ్జీ చేయాలనుకుంటున్నాను. అదే సేమ్ బ్యాటర్ సేమ్. అందులో మనం ఏ బజ్జీ అయినా వేసుకోవచ్చు. పొటాటో, నెక్స్ట్ ఏంటది మిర్చి బజ్జీ కూడా చాలా బాగుంటుంది. పొటాటో కూడా ఇంకా పిల్లలు మిర్చి తినలేరు కాబట్టి పొటాటో, అరటికాయ పిల్లలకి కరెక్ట్ సెట్ అవుద్ది. మిర్చి అయితే మనకు బాగుంటుంది, పెద్దవాళ్ళకి మంచి టేస్టీగా బాగా అనిపిస్తాయి. మిర్చి బజ్జీ కూడా మిర్చితో పాటు తింటే, మిర్చి సపరేట్ చేస్తే ఇంకా దాని టేస్ట్ ఏం తెలియదు. అందులో ఆనియన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను 2 అరటికాయలు తీసుకున్నాను. దానికి సరిపడినట్టు నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారో అరటికాయలో పొటాటో దానికి తగ్గట్టు మీరు కూడా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి. మరీ ఎక్కువ ప్రిపేర్ చేసి కండి. దానికి సరిపడినట్టు కొంచెం కలుపుకోండి. దాంట్లో ఒకవేళ మిగిలినా కానీ ఆనియన్స్ వేసి మనం మళ్ళీ కొంచెం పునుగులు టైప్లో వేసుకుంటే బాగుంటాయి. నేను ముందుగా ఆయిల్ అందులో వేడి చేసుకుని కళాయిలో ముందుగా పెట్టేసాను, ఎందుకంటే టైం అయిపోతుందని చెప్పి. సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇంకా బజ్జీలు వేసుకోవడమే. ఆయిల్ హీట్ అయ్యాక టేస్ట్ అయితే బాగా వస్తాయండి ఏ బజ్జీలైనా. ఇక్కడ మాకు మణికొండలో ఇక్కడ ఒక బజ్జీల షాప్ ఉంది, బజ్జీలు అమ్ముతారు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అంటే అతనేమో మిర్చి కట్ చేసి అవన్నీ ప్రాసెస్ చేస్తాడు, ఆమెమో బజ్జీలు వడలు అన్నీ అమ్ముతుంది. అసలు ఒక మిర్చి అందులో డిప్ చేసి ఇలా అంటే దులుపుతూ ఉంటుంది ఆ మిర్చికి. అసలు దానికి స్టఫే ఏమి ఉండదు, దానికి బ్యాటర్ ఏమి అంటే ఉండదు, స్టఫ్ కూడా ఏముండదు. పైన మనకేమో ఏంటది ధనియాలు, జీలకర్ర, సాల్ట్ కలిపి వాళ్ళు మిక్స్ చేసి పైన పొడి జల్లుతారు. బాగుంటాయి, క్రిస్పీగా. 10 రూపీస్కి 4. అవి పల్చగా ఉంటాయి, చిన్న మన కర్రీలో యూజ్ చేసే మిర్చిలాగా ఉంటాయి. ఆ మిర్చి కూడా బాగుంటుంది వాళ్ళ దగ్గర టేస్ట్. నా బజ్జీలు కూడా ఫ్రై అయిపోయి తర్వాత ఏమో ఇగో పల్లీలు ఫ్రై చేస్తున్నాను. కొంచెం నా వీడియోకి సపోర్ట్ చేయండి. నేను కూడా కొత్తగా కదా, ఇంకా నాకు కూడా కొంచెం అలాగ అలవాటు అవుతుంటే మంచిగా వీడియోలు నేను కూడా చేయడానికి ట్రై చేస్తాను. పల్లీలు ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకోండి. నేను ముందుగానే అందులో స్టఫింగ్ కోసమని ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా అందులోనే నేను తీసుకుంటున్నాను. పల్లీలు అయితే కొంచెం ఎక్కువే వేయించుకోండి. పిల్లలు ఉంటే, మా పిల్లలు అయితే ఇంకా అవే ఏరుకొని తినేసేవారు. పల్లీల కోసమే ముగ్గురు కొట్టుకున్నారు, మా బావ వాళ్ళ పిల్లలు, మావాడు, ముగ్గురు కలిసి. మావాడైతే ఏకంగా ఆ ఆనియన్స్ ప్లేట్ పట్టుకునే తిన్నాడు. బజ్జీల కన్నా ఆనియన్స్, పల్లీలు అయ్యే తినేసాడు వాడు, మా పెద్దోడు. మా చిన్నోడు అయితే ప్లెయిన్ బజ్జీ ఇస్తే ఇంకా తిన్నాడు. ఇంకా వేసి నుంచి బజ్జీలు ఎప్పుడవుతాయి అడిగేవారు. ఇగో మావాడు పెద్దోడు వచ్చి మధ్యలో నేను వేస్తాను, ఉప్పు వేస్తాను, కారం వేస్తాను అంటాడు. సాల్ట్ ఇంకా ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు పగల కొడతారని ఇంకా అలా సాల్ట్ పట్టుకొని వచ్చాను. కారం, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, అందులో ఒక లెమన్, కొత్తిమీర, ఆనియన్స్, పల్లీలు మొత్తం మిక్స్ చేసుకోండి. అప్పుడు బజ్జీ కట్ చేసి బజ్జీ మధ్యలో పెట్టుకుని తింటే ఇంకా నెక్స్ట్ లెవెలే. ఈ చలికాలంకి సాయంత్రం మంచిగా స్నాక్ బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మిర్చి అయితే మాకు 100 రూపీస్ కిలో. బజ్జీ మిర్చి, నార్మల్ మిర్చి ఏమైనా కానీ. హైదరాబాద్లో అయితే వెజిటేబుల్స్ కాస్ట్ ఎక్కువగా ఉంది. అరటికాయలైనా ఒక అరటికాయ 20 రూపీస్. ఇక్కడ మీకు ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇంకా అసలు మా పిల్లలు కట్ చేయనివ్వట్లేదు కూడా నాకు మధ్యలో.
నేను వీడియోలో చూపించేటట్టు మీరు కట్ చేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టుకొని టేస్ట్ చేస్తే బాగుంటాయి. నేనైతే బాగున్నాయి. నేను చేసిన ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వచ్చేయాలండి బజ్జీలు. ఇప్పుడు వరకు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. చాలాసార్లు చేశాను, చాలా బాగున్నాయి. మధ్యలో మా చిన్నోడు సౌండ్ కూడా యాడ్ అవుతుంటుంది, మరి ఇబ్బంది పడకండి. మా పిల్లలు కూడా ఈ విధంగా ఎంజాయ్ చేసి తిన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు కామెంట్స్ పెట్టండి. ఏం వీడియోలు తీయాలో ఏంటి అని, కొంచెం ఎలా చేస్తే బాగుంటుందని కొంచెం కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాయ్. మా పిల్లలకు బాగుందంట, నచ్చిందంట, అందరికీ కూడా సూపర్ అని చెప్తుండ్రు. బాయ్ అండి.